అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారం కొనేందుకు ఇష్టపడుతుంటారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం అనేది ఎప్పటికీ తరగని సంపద, అదృష్టం మరియు ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. ఆ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, సుస్థిరమైన ఆర్థిక అభివృద్ధి కలిగిస్తుందని విశ్వసిస్తారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే తమ సంపద వృద్ధి చెందుతుందని చాలా మందిలో ఓ ఆలోచన ఉంటుందని అర్చకులు రాధాకృష్ణ శర్మ తెలిపారు. శ్రీమద్ భాగవతం ప్రకారం బంగారంలో కలిపురుషుడు నివసిస్తాడు. బంగారం డబ్బు ఉన్న చోట కలిపురుషుడి ప్రభావం ఉంటుంది. బంగారంపై అధిక మోసు, దురాశ కలియుగంలో మనిషిని పాపాల వైపు, అక్రమ మార్గాల వైపు నడిపిస్తాయని అంటుంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కంటే దానం చేయడం వల్ల చాలా విశేషమైన, అక్షయమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రం చెబుతుంది. క్షయ తృతీయ, దాని పేరే అక్షయం. అంటే క్షయము లేనిది, అంటే నాశము లేనిది అని అర్థము. ఈ రోజు గనక ఎవరైతే చక్కటి దాన ధర్మములు చేస్తారో, పూజాది క్రతువులు చేస్తారో, హోమాది కార్యక్రమాలు చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి, అంటే క్షయము కాకుండా ఉండేటువంటి పుణ్యాన్ని పొందవచ్చు అనే విషయాన్ని మనకు పురాణకారులు చెప్తూ ఉన్నారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కుంటే విశేషమైనటువంటి బంగారం పెరుగుతుంది అనే ఆలోచన ఉన్నది. అయితే బంగారము కొనడం మంచిదైనప్పటికీ కూడా ఆ బంగారంలో కలిపురుషుడు ఉంటాడు కాబట్టి మోహము కూడా పెరిగితే అక్షయ తృతీయ రోజు చేసేటువంటి పని పాపము చేసినా అది నాశనము కాకుండా అంటిపెట్టుకొని ఉండే అవకాశం ఉంది. కనుక పెద్దలు ఏం చెప్తారంటే బంగారాన్ని కొనడం కాకుండా దాన ధర్మాలు చేయమని చెప్పి, ఎవరికైతే పేదవారికి కానీ సద్బ్రాహ్మడు అంటే వేద విహితుడైనటువంటి, వేదము నేర్చుకున్నటువంటి వాడైనటువంటి బ్రాహ్మణుడికి ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారికి ఆ యొక్క భగవంతుని అనుగ్రహం సర్వవేళలా ఉంటుంది అనే విషయాన్ని చెప్తూ, ప్రధానంగా అక్షయ తృతీయ నాడు ఎవరిని ఆరాధించాలి అంటే ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మిని లక్ష్మీనారాయణుల పూజ ఏ ధర్మ కార్యమైనా చేసుకోవచ్చు. కానీ విశేషించి ఈ మనకు సమస్త సంపదలను ఇచ్చేది లక్ష్మీదేవి, సృష్టిని నడిపించేవాడు నారాయణుడు. గనక ఈ అక్షయ తృతీయ నాడు వారి ఆరాధన చేస్తే అటు లయకారకుడి యొక్క అనుగ్రహము, సృష్టి ప్రజాపతి యొక్క అనుగ్రహము, అదేవిధంగా విష్ణువు యొక్క అనుగ్రహం కూడా పొందవచ్చు. ఏదైనా కూడా ధర్మాన్ని అనుసరించి చేసే ఏ కార్యమైనా మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి చక్కగా కలవు చండీ వినాయకు అని చెప్పబడి చక్కగా వినాయకుని దేవాలయాలకు కానీ, భద్రకాళి దేవాలయానికి కానీ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి, గణపతిని దర్శించుకోండి. ఆ రోజు వచ్చేటువంటి పుణ్యం విశేషంగా ఉంది, అది ఎప్పటికి కూడా క్షేము కాదు.